మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పైనాపిల్, దీనికి తెలుగు నామము అనాస పండు. చాలామందికి అనాస అంటే తెలియదు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున పైనాపిల్ అనేస్తున్నారు. ఈ పైనాపిల్ ఈ పైనంతా చెక్కటం తీయటం ఒక విధంగా ఇంట్లో ఉండే మహిళలకి, అది మరీ ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునే మహిళలకి ఈ చాకిరంతా ఎవరు చేస్తారు అని కొంచెం ఈ పైనాపిల్ని తయారు చేయటంలో వెనుకంజ వేస్తారు. అందుకే మహిళలకు సుఖప్రదంగా తయారు చేయాలని సూపర్ మార్కెట్లో ఈ పైదంతా చెక్కేసి ముక్కలు ప్యాకెట్లో పెట్టి సూపర్ బజార్లో అమ్ముతున్నారు. మనం అక్కడి నుంచి పైనాపిల్ పండు కాకుండా పైనాపిల్ ముక్కలు కొనుక్కు తెచ్చుకోవచ్చు. అయితే పండు తినాలా, రసం తాగాలంటే ఏ పండు అయినా పండే తినండి. రసం కంటే కూడా పండులో సంపూర్ణమైన పోషక విలువలు లభిస్తాయి. తాజా పైనాపిల్ జ్యూస్ వద్దు, పండు తినండి. మరి డబ్బాల్లోనూ ప్యాకెట్లలోనూ టెట్రా ప్యాక్లో ఉండే పైనాపిల్ రసం తాగొచ్చా లేదంటే అవి అసలే వద్దు. ఎందుకంటే నిలవ ఉండటానికి 2-3 సంవత్సరాలు నిలవ ఉండటానికి రసాయనాలు కలుపుతారు. ఆ నిలవ ఉండటానికి కలిపే రసాయనాల వల్ల క్యాన్సర్లు, నరాల బలహీనత వస్తుంది. రుచి కోసం మరికొన్ని రసాయనాలు కలుపుతారు, వాసన కోసం మరికొన్ని రసాయనాలు కలుపుతారు. మనకి అనాస పండు పైనాపిల్ మార్కెట్లో అందుబాటులో ఉంటే కర్మ బట్టి సీసాల్లోనూ డబ్బాల్లో టెట్రా ప్యాక్లో ఉండే పైనాపిల్ జ్యూస్ తాగాల్సిన అవసరం ఉందా? లేదు. ఇంకొక అనుమానం, షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు పైనాపిల్ తినచ్చా లేదా? తినచ్చు. జ్యూస్ మాత్రం తాగద్దు. షుగర్ ఉన్నవాళ్ళు పరిమితంగా పైనాపిల్ ముక్కలు తింటే షుగరు ఏమీ పెరగదు. షుగర్ ఉన్నవాళ్ళు కూడా మంచిదే. దీంట్లో పోషక విలువలు చూస్తే విటమిన్ B1 థైమిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, మ్యాంగనీసు, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ లాంటి అమూల్యమైన పోషక విలువలు ఉన్నాయి. ఏ పండులోనూ ఏ ఆహారంలో లేని ఒక పదార్థం, దాని పేరు బ్రోమెలైన్ అంటారు. అది దీంట్లోనే ఉంది. అది జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. పైనాపిల్ వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గాలంటే దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల బరువు తగ్గుతారు. ఎవరైనా స్థూలకాయస్తులు, బరువు అధికంగా ఉన్నవాళ్ళు మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా మీ యొక్క థైరాయిడ్ మందకొడిగా పనిచేస్తుంది. థైరాయిడ్ టాబ్లెట్ క్రమం తప్పకుండా జీవితకాలం వాడితే బరువు తగ్గిపోతారు. బరువు తగ్గటానికి థైరాయిడ్ సాధారణంగా పనిచేస్తుందని గమనించిన తర్వాత పైనాపిల్ మీ బరువు తగ్గిస్తుంది. తగ్గే బరువు కూడా వారానికి 1 కేజీ బరువు తగ్గాలి, కానీ నెలలో 5 నుంచి 10 కేజీలు తగ్గటం వల్ల మీరు అనారోగ్యం బారిన పడతారు. నీరసం వచ్చేస్తుంది, విటమిన్ల లోపాలు వస్తాయి. వారానికి 1 కేజీ కంటే ఎక్కువ తగ్గటం స్థూలకాయస్తులు మంచిది కాదు. 3, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, LDL, బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్రమబద్ధీకరించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. దీంట్లో పొటాషియం ఉంటుంది. ఆ పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు, బీపీ నియంత్రించబడుతుంది. నేను పైనాపిల్ తిన్నానని ట్యాబ్లెట్లు మాత్రం వాడకుండా ఉండొద్దు. బీపీ ట్యాబ్లెట్లు వాడుతూ పైనాపిల్ తినండి. 4, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని పారదోలుతుంది, జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది, జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తి పెరుగుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో రక్తము బొట్లుగా కానీ, దారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టు కానీ రక్తం పోతూ చేతి వేళ్లకు బుడిపిల్ల తగులుతాయి. పైనాపిల్ తిని మలబద్ధకాన్ని ఎప్పుడు నివారించుకుంటామో పూర్తిగా మొలలు అదృశ్యమైపోతాయి. 5, మన శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ను నివారిస్తుంది. నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లను నివారిస్తుంది.
నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పత్తులు, కైని, గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్టు, బీడీ, చుట్టా ఇవి తాగటము, కారా కిల్లి, జర్దా కిల్లి లాంటి కిల్లీలు వాడటం అటువంటి నోటి క్యాన్సర్ నివారిస్తుంది. రొమ్ము క్యాన్సర్ వరకు వస్తే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ రొమ్ము క్యాన్సర్ తొలి దశలో గుర్తించడానికి రొమ్ములకు ప్రత్యేకమైన ఎక్స్రే ఉంది. దాని పేరు మ్యామోగ్రామ్ అంటారు. సంవత్సరానికి ఒకసారి జనరల్ హెల్త్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా తప్పనిసరిగా మహిళలు మ్యామోగ్రామ్ అనే రొమ్ములకు ప్రత్యేక ఎక్స్రే తీయించుకోండి. మీ తల్లికో అమ్మమ్మకో రొమ్ము క్యాన్సర్ వచ్చున్నట్లయితే 30 సంవత్సరాల నుంచే సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోండి. కారు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మచ్చలు రావు, మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తూ వివాహము కాని యువతీ యువకులు అందంగా చక్కటి మేలిమి ఛాయతో ఉంటారు. 7 ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యే తెల్ల కణాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, సంఖ్యను వృద్ధి చేస్తుంది. ఆ విధంగా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 8 పైనాపిల్ తింటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్. రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. దగ్గు, పడిశము, గొంతు నొప్పి, గొంతు గరగర రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం, సైనస్ లాంటి సమస్యలను నివారిస్తుంది. ఇదే కాకుండా కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, ఎన్నో వైరస్లు, ఆ వైరస్లన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 9 దీంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉండటం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారదు. ఎప్పుడైనా శరీరంపై గాయము, పుండైతే త్వరితగతిన మానిపోతుంది. పళ్ళలో పుచ్చిపోవటము, పిప్పిపళ్ళు, క్యావిటీసు, కుహరాలు రావు. పళ్ళపైన గారపోయి పళ్ళు మెలమెలమెల తెల్లగా మెరిసిపోతుంటాయి. 10 దీంట్లో మెగ్నీషియం ఉంది, మ్యాంగనీస్ ఉంది. వాటి ప్రభావం వల్ల ఎముక గట్టిదనం వస్తుంది, ఎముక పెళుసుదనం పోతుంది. కీళ్లవాతం, ఈ మధ్యకాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, గుజ్జు తగ్గిపోతూ ఉంది, మోకాళ్ళు అరిగిపోతున్నాయి, తీవ్రమైన నొప్పి. స్త్రీలలో అధికంగా వచ్చి చేతివేళ్ళు వంకర్లు పోయే రుమటాయిడ్ కీళ్లవాతము, రక్తంలో యూరిక్ యాసిడ్ అధికమవటం వల్ల వచ్చే కాలు బొటనవేలు నొప్పి, వాపు, గౌట్ అంటారు. అన్ని రకాల కీళ్లవాతానికి పైనాపిల్ చాలా మంచిది. ఈ పైనాపిల్ దొరికినప్పుడల్లా ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు అందరూ కూడా తినవలసిన పండు. పండు ముక్కలు తినండి, పండ్ల రసానికి దూరంగా ఉండండి. డబ్బాలలో, ప్యాకెట్లలో, టెట్రా ప్యాకెట్లో, సీసాల్లో ఉండే పైనాపిల్కి అసలు మనకి వద్దే వద్దు. వాటి వల్ల లేనిపోయిన నరాల బలహీనత, ఆ రంగులు, ఆ నిలవ ఉంచటానికి వేసే రసాయనాల ప్రభావం వల్ల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.